లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుని వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితోని అదే విధంగా కలెక్టర్ గారితోని కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమ్మీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమ్మీడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్ని సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబాన్ని అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు, అందరూ వైకుంఠ ఏకాదశినే దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీకు చెప్పానండి, ఎవ్రీ వేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వైఎస్ రికగ్నిషన్ గానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం. ఎక్కడైనా కుట్ర కోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్ర కోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్ర కోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం. కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ, కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వెనుకడే ప్రసక్తి లేదు. భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం. లేదండి, మీరు అన్నది నిజంగా టీటీడీ చైర్మన్ గారు ముందుగా నివేదిక ఇచ్చింది. మా అధికారులు కనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో మన సీఎం గారు వస్తున్నారు, ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుకాడం.
అదే అదే విషయం చెప్తున్నాను కదా సార్, నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యత రహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే, బాధ్యత రహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇదేది దాచేస్తే దాగేదేం కాదు కదా. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది ఎవరు బాధ్యత రహితంగా పనిచేశారన్నది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఇది. దయచేసి అటువంటి బాధ్యత రహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా, అది కింద స్థాయి వ్యక్తి, పై స్థాయి వ్యక్తి, ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.